హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిజిటల్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇది కంప్లీట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో మనకి మొత్తం 100 జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 5th ఏప్రిల్ 2021 వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో మనకి డిజైన్ ట్రైనీ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ ఈ రెండు పోస్టులు అయితే మనకి ఈ యొక్క కంపెనీ నుంచి మనకి రావడం అయితే జరిగింది. ఈ యొక్క జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అనుకుంటే మనం క్వాలిఫికేషన్ అయితే కంప్లీట్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇంజనీరింగ్లో కూడా మనకి ఏ బ్రాంచెస్ వాళ్ళు ఈ యొక్క పోస్ట్స్కి ఎలిజిబుల్ అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మెటలర్జీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఈ యొక్క బ్రాంచెస్ వాళ్ళు ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఇంజనీరింగ్లో మినిమం 65% మార్క్స్ అయితే ఉండాలి. ఓబీసీ క్యాండిడేట్స్కి, నెక్స్ట్ ఓసీ క్యాండిడేట్స్కి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్కి మినిమం 65% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 55% మార్క్స్ అయితే ఉండాలి. ఈ యొక్క జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అనుకుంటే అసలు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, వీటికి ఏజ్ రిలాక్సేషన్స్ గురించి మనం చూద్దాం. మ్యాక్సిమం 20 ఇయర్స్ అయితే మించకూడదు. ఎప్పటికీ మనకి ఏప్రిల్ 5థ్కి 28 ఇయర్స్ మించకుండా ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. వీటికి ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సబుల్ బై 5 ఇయర్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఈ యొక్క అప్లికేషన్ని అప్లై చేసుకోవడానికి మనకి 500 ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది నెఫ్ట్ పేమెంట్ ద్వారా కావచ్చు, ఐఎంపిఎస్ పేమెంట్ ద్వారా కావచ్చు, మనం ఫీ పే చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ కేటగిరీస్ ఆర్ ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ మనకి ఈ యొక్క కేటగిరీస్ వాళ్ళకైతే ఫీజు ఎక్సెంప్ట్ చేసినారు కాబట్టి వీళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. సో అసలు వీటిల్లో ఈ యొక్క జాబ్స్కి అసలు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుంది? 2 స్టేజెస్లో ఉంటుంది. ఒకటి ఆల్ ఇండియా బేస్డ్ ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ అనేది ఉంటుంది. కంప్లీట్ ఆల్ ఓవర్ ఇండియా బేస్ చేసుకొని ఒక ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి ఎవరైతే ఆ ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ కంప్లీట్ చేసి ఉంటారో, క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ రౌండ్ ఇంటర్వ్యూ అయితే ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసరికి ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళకి తర్వాత 52 వీక్స్ ఆఫ్ ట్రైనింగ్, దగ్గర మనకి 1 ఇయర్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. కంప్లీట్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో మనకి 40,000 స్టైఫండ్ అయితే పే చేయడం అయితే జరుగుతుంది. వన్స్ మనకి ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత గ్రేడ్ 2 స్కేల్ పే అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అది శాలరీ అప్పుడు 40,000 నుంచి 1,40,000 వరకు అయితే మనకి ఉంటుంది శాలరీ. ఎవరైనా ఈ యొక్క జాబ్స్కి ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ యొక్క జాబ్స్కి కనుక అప్లై చేసుకోవాలి అనుకుంటే కంప్లీట్ త్రూ ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవాలి. అది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి అఫిషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. మనం ఆ వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎట్లా చేసుకోవాలి అంటే మనం URL ఇచ్చున్నారు కదా, www.hall-india.co.in ఈ సైట్కి మనం లాగిన్ అయ్యి అందులో మనకి కెరియర్స్ అనే పేజ్ ఉంటుంది. అందులో మనం ఫామ్ అప్లై చేయాల్సి ఉంటుంది. అక్కడ అప్లికేషన్ ఫామ్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి ఈ యొక్క వెబ్సైట్ మనం అప్లై చేసుకునేది కూడా మనకి 17th మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది.
5th ఏప్రిల్ వరకు మాత్రమే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఆన్లైన్లో మనం రిజిస్టర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మనకి లాస్ట్ డేట్ అయితే అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.